తెలంగాణ కుంభమేళా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర షురూ కావడానికి మరో 4 రోజులు ఉన్నాయి. ఇప్పటికే వనదేవతలను లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. జాతర ప్రారంభమైన తర్వాత దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు మేడారానికి వస్తారని అంచనా. ఇంతమంది భక్తులు వచ్చే జాతరకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో సర్కారు విఫలమైతున్నది. మౌలిక సదుపాయాల ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మేడారానికి వేలాది బస్సులైతే వేసిండ్రు, కానీ రోడ్డు సంగతి మర్చిపోయినరు. రోడ్లు సక్రమంగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మేడారానికి చేరుకునే ప్రధాన మార్గాలైన పస్రా ఏటూరు నాగారం రోడ్డు మరీ ఇరుకుగా ఉంది. ఒక వాహనం వస్తే మరో వాహనం ఇరుక్కుపోవాల్సిందే. మరోవైపు భూపాలపల్లి నుంచి మేడారం పోయే బీటీ రోడ్డు పనులు నిలిచిపోయినాయి. అతి ముఖ్యమైన రోడ్డు వనం రోడ్డు కూడా అస్తవ్యస్తంగా తయారైంది. వనదేవతలను వనం రోడ్డు నుంచే తీసుకువచ్చి గద్దెలపై ప్రదర్శిస్తారు. వనం రోడ్డు సరిగా లేకపోవడంపై పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరుకైన రోడ్డు నుంచి వనదేవతలను ఎలా తీసుకురావాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మేడారం ఏరియాలో త్రాగడానికి మంచినీరు కూడా సరిగా దొరకడం లేదు. ట్యాంకుల్లో నీటిని నిల్వ ఉంచుతలేరని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీగా ఏర్పాటు చేస్తామని ప్రచార ఆర్భాటాలు పలికిన అధికారులు కనీసం మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయలేదు. 8,800 మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పిన సర్కార్ 3,000 మరుగుదొడ్లు కూడా కంప్లీట్ చేయించలేకపోయింది. మరో 4 రోజుల్లో జాతర షురూ కాబోతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.